ప్రసాద్ ఇంట్లో ఏ పండుగైనా ఒక ఉత్సవంగానే జరుగుతుంది. దానికి కారణం ప్రసాద్ ముగ్గురు కోడళ్ళు. వాళ్ళొచ్చిన తర్వాత ప్రసాద్ ఇల్లు రంగులమయంగా మారిపోయింది. అనామిక రాకతో ఇల్లు నిలకడగా ఉంటే, అవని రాకతో ఫ్యాషన్ వచ్చింది. అంజలి రాకతో అల్లరి తోడైంది. హోలీ ఉదయం అనామిక హడావిడి చూస్తుంటేనే పండగొచ్చేసినట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు తెల్లవారుజామునే ఇంటి పనులు మొదలు పెడుతుంది అనామిక. అమ్మ అనామిక, ఇంకా తెల్లారలేదు, అప్పుడే వాకిలి పని అయిపోయిందా తల్లి? ఈరోజు రంగుల పండగ కదా అత్తయ్య. మన వాకిలి చూసి ఊర్లో వాళ్లంతా మురిసిపోవాలని పెద్ద ముగ్గు వేసి అన్ని రంగులు అద్దాను. ఇదిగోండి, ఇప్పుడే మావయ్య గారికి ఇష్టమైన అల్లంటి కాచి ఉంచాను. అమ్మా అనామిక, ఇంటి పనుల మీద నీకెంత శ్రద్ధ తల్లి. నీ చేతి టీ తాగితే గాని నా రోజు మొదలవ్వదు. శారదా, చూడు మన పెద్ద కోడల్ని ఎంత బాధ్యతగా పనులు చేస్తుందో. అవును, మన చిన్న కోడళ్ళేం చేస్తున్నారు? ఆవని ఏమో రంగులు పడితే చర్మం పాడవద్దని ముఖానికి 10 రకాల క్రీములు రాసుకుని లేటుగా పడుకుంది. ఇక అంజలి అయితే రాత్రంతా ఫోన్లో ట్రెండింగ్ హోలీ సాంగ్స్ ఎతుకుతానే ఉంది. ఇక వాళ్ళు ఇప్పుడేమి లేస్తారు? వాళ్ళనేం అనకండి అత్తయ్య. ఈ మధ్య వాళ్ళు కూడా అప్పుడప్పుడు ప్రొద్దుటే లేచి పనులు చేస్తున్నారు. అవని తన స్కిన్ కేర్ గురించి ప్లాన్ చేస్తుంది. అంజలి మన ఇంటి హోలీని లోకానికి చూపించాలని తాపత్రయపడుతుంది. వాళ్ళు నిద్ర లేవకపోతే కాసేపయ్యాక నేనే వెళ్ళి వాళ్ళని నిద్ర లేపుతానులే అత్తయ్య. ఎంతసేపటికి అవని అంజలి నిద్రలేకపోవటంతో అనామిక వెళ్లి అవని గది తలుపు తడుతుంది. అవని ముఖానికి వింతగా పసుపు పచ్చటి ప్యాక్ వేసుకుని ఉంటుంది. అక్క ప్లీజ్, నా గదిలోకి ఎవరు రంగులతో రాకండి. నేను ఆల్రెడీ బాడీకి కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె, ఫేస్కి ప్రొటెక్టివ్ సెరం రాసుకున్నాను. ఆ కెమికల్ రంగులు నా స్కిన్ బ్యారియర్ని పాడు చేస్తాయి. అవని, మరింత భయమైతే ఎలా? మన మావయ్య గారు ఇంట్లోనే మోదుగు పూలతో తయారు చేసిన సహజ రంగులున్నాయి. అవి నీ చర్మానికి మెరిపిస్తాయి తప్ప హాని చేయవు. రా, ముందు ఆ ప్యాక్ని కడిగేసిరా. తర్వాత అనామిక అంజలి గదిలోకి వెళ్తుంది. అప్పటికే అంజలి ఏదో డాన్స్ మూవ్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అక్క, హ్యాపీ హోలీ. చూడు, నేను ఈరోజు బాలం పిచికారి సాంగ్కి ఒక స్పెషల్ వెర్షన్ని ప్లాన్ చేశాను. నువ్వు, నేను, అవని అక్క కలిసి స్టెప్పులు వేయాలి. ఇన్స్టాగ్రామ్లో ఇది దుమ్ము లేపాలి. అంజలి, అత్తయ్య గారు మన కోసం ప్రసాదం రెడీ చేస్తున్నారు. స్నానం చేసిరా. ముందు మనం పూజ చేయాలి. పూజ అయ్యాక మనం ఎంత డాన్స్ చేసినా ఎవరూ ఆపరు. కాసేపటికి హాల్లో అందరూ భోజనం టేబుల్ దగ్గర కూర్చున్నారు. రమేష్, సురేష్, అరుణ్ హోలీ కోసం తెల్లటి చొక్కాలు, కుర్తాలు వేసుకుని ఉత్సాహంగా ఉన్నారు. నానా, ఈరోజు మన ఊరి మొత్తానికి మన ఇల్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి. మన ఇంటికి దగ్గర హోలీ ఆడటానికి రమ్మని నేను అందరికీ ఫోన్లు చేశాను. అవని, హోలీ కోసం నువ్వు చాలా ప్రిపేర్డ్గా అయినట్టున్నావుగా. ఇక ఎవ్వరూ నీకు రంగు పూసినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అందరూ నీ మేకప్ చూస్తే భయపడతారు. నా మేకప్ చూస్తే నీకు నవ్వొస్తుందా సురేష్? కలర్స్ వలన నా స్కిన్ డ్యామేజ్ అయితే రేపు నువ్వే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అనామిక అక్క, నాకు ఒక డార్క్ కలర్ పాత చీర ఇవ్వవా? రంగులు పడితే నా కొత్త డ్రెస్సులు పాడవకూడదు కదా. ఓల్డ్ చీర ఏంటవని అక్క? ఈరోజు మనం వైట్ డ్రెస్సులు వేసుకోవాలి, కానీ అప్పుడే కదా మన డ్రెస్ పైన రంగులు హైలైట్ అయ్యేది. అందుకే నేను అరుణ్కి వైట్ కుర్తానే తెచ్చాను. రంగులు పూస్తే నాకేం అభ్యంతరం లేదు అంజలి, కానీ పూసేటప్పుడు ఫోన్ మాత్రం నీ దగ్గర ఉంచుకోకు. నిరుడిలాగే నా ఫోన్ని నీళ్ళ బకెట్లో పడేశావు. అది యాక్సిడెంట్లుగా జరిగిందిలే అరుణ్. మొన్ననే నా ఫోన్కి వాటర్ ప్రూఫ్ కవర్ కూడా కొన్నాను. డోంట్ వర్రీ. సరే అమ్మా, ఇంకా కబుర్లు ఆపండి. అనామిక, ఆ రంగుల పల్లిమిడి తీసుకురామ్మా. ముందు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని హోలీ మొదలు పెడదాం. కాసేపటి తర్వాత పెరట్లో హోలీ ఏర్పాట్లు జరిగాయి. పెద్ద వెండి పళ్ళాల్లో పసుపు, ఎరుపు, గులాబీ రంగులున్నాయి. ఒక పెద్ద బకెట్లో మోదుగ పూల నీళ్లు ఉన్నాయి. అనామిక ముందుగా ప్రసాద్కి బొట్టు పెట్టి హోలీ ఉత్సవాలు మొదలుపెట్టింది. మావయ్య గారు, హోలీ శుభాకాంక్షలు. ఇలాంటి హోలీ పండుగలెన్నో మన కుటుంబంలో ప్రేమని ఇంకా పెంచాలి. ప్రసాద్ అనామికని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాడు. ఇకప్పుడు ఆ ఇంట్లో హోలీ పండక్కి కొత్త ఉత్సాహం రావటం మొదలైంది. శారదా, నువ్వెక్కడ దాక్కున్నావు? ఇట్రా. యావండి, నా మీద రంగులు జల్లబాకండి. అసలే నేను వంటింట్లోకి వెళ్ళి వంట చెయ్యాలి. ఆ రంగులు నా చీర కంటితే అవి వదలటం కష్టం. అత్తయ్య, వంట మేము చేస్తాం. ఈరోజు మీరు మావయ్య గారితో కలిసి హోలీ ఆడాల్సిందే.
అనామిక చిన్నగా శారద ముఖానికి రంగు పూస్తుంది. అప్పుడే అంజలి పిపిపి అని సౌండ్ చేస్తూ ఒక పెద్ద కలర్ పంపుతో ఎంట్రీ ఇస్తుంది. హ్యాపీ హోలీ ఫ్యామిలీ, రెడీ 1 2 3 గో. అంజలి ఆ నీళ్లను అరుణ్ సురేష్ల మీద చల్లుతుంది. అరుణ్ కిక్కురుమనకుండా తడిసిపోతాడు. సురేష్ మాత్రం అవని వెనక దాక్కుంటాడు. అంజలి, నో నో నో, నా ఫేస్ మీద మాత్రం రంగు నిలవేయకో ప్లీజ్. సారీ అక్క, హోలీలో నో కండిషన్స్. నువ్వెంత కవర్ చేసుకోవాలని చూస్తే నేను అంత రంగు పూస్తాను. అవని పరుగున వెళ్తుంటే సురేష్ తనని పట్టుకుని చిన్నగా రంగు పూస్తాడు. అవని చూడు, నీ బుగ్గలు పింక్గా ఉంటే ఎంత బాగున్నాయో. ఈ పింక్ కలర్ నీ ఫేస్కి అందాన్ని ఇస్తుంది. సురేష్, నువ్వు కూడా అంజలిలాగా అయిపోతున్నావు. సరే, ఈ పసుపు రంగు నీకు అందాన్నిస్తుందేమో చూద్దాం. అలా అని సురేష్కి పసుపు రంగు పూస్తుంది అవని. ఇలా ఇంటిల్లిపాది ఆనందంగా హోలీ ఆడడం వల్ల పెరడంతా రంగులమయంగా మారిపోయింది. రమేష్ అనామిక మీద పూలు చల్లుతూ సరదాగా గడుపుతుంటే అంజలి రీల్స్ కోసం అందరినీ రకరకాల ఫోజులు పెట్టమని అడుగుతుంది. కాసేపటికి ఊళ్ళో వాళ్ళంతా ప్రసాద్ ఇంటికి వస్తారు. ఊళ్ళో వాళ్ల రాకతో ప్రసాద్ ఇల్లు, పెరడు, డప్పుల శబ్దాలు, పాటలతో పెరడంతా మారుమోగిపోతుంది. ప్రసాద్ గారు, మీ ముగ్గురు కోడళ్ళు కలిసి ఈరోజు పండగని ఇంద్రధనుస్సులా మార్చేశారండి. అనామిక వంటలు చూసుకుంటుంటే మీ ఇద్దరు చిన్న కోడలు రంగులతో ఊరిని ముంచేస్తున్నారు. అవును రమణ, నా ముగ్గురు కోడళ్ళు నా ఇంటికి 3 దీపాలు. రండి అందరం హోలీ పండగ ఆడదాం. ఒక్క జనం ఎక్కువయ్యారు. ఈ కలర్స్కి నా స్కిన్కి ర్యాషెస్ వచ్చేలా ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళి ముఖం కడుక్కుంటానక్క. ఆగమ్మావని, ఇప్పుడే వెళ్తే బాగోదు. ఇదిగో ఈ అలోవెరా జెల్ రాసుకో. ఇది రంగుల వలన కలిగే మంటని తగ్గిస్తుంది. పండుగ అయ్యాక హాయిగా స్నానం చేసుకోవచ్చు. అవని అక్క, అనామిక అక్క, అత్తయ్య గారిని డాన్స్ చేయమని అడిగితే అత్తయ్య ఏమో చెయ్యట్లేదు. ఆవిడ నువ్వు చెప్తే వింటారుగా. అత్తయ్య రండి, మన ఇంటి కోడలం మేము ముగ్గురు ఉన్నాం కదా, మీరు ఒక చిన్న స్టెప్ వేస్తే అంజలి సంతోషిస్తుంది. సర్లే తల్లి. అంజలి, మ్యూజిక్ పెట్టమ్మా. అంజలి మ్యూజిక్ పెట్టడంతో శారద డాన్స్ చేయటం మొదలు పెడుతుంది. శారద చిన్నగా డాన్స్ చేస్తుంటే అందరూ కేరింతలు కొడతారు. అంజలి అదంతా వీడియో తీస్తూ చాలా ఆనందపడుతుంది. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి అందరి ముఖాలు రంగులతో నిండిపోయాయి. కాసేపటికి ఊళ్ళో వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళందరినీ స్నానాలకి వెళ్ళి రమ్మని పురమాయిస్తుంది అనామిక. ఇక అందరూ రెడీ అవుతూ ఉండగా వంటింట్లో ఒంటరిగా వంట చేస్తూ ఉంటుంది అనామిక. కాసేపటికి అవని స్నానం చేసి వంటింట్లోకి వస్తుంది. థ్యాంక్ యూ అక్క. నువ్వు చెప్పినట్టు ఆ ఆయిల్ రాసుకోవడం వలన స్కిన్కి అంటుకున్న రంగు మొత్తం పోయింది. ఇప్పుడే అద్దంలో కూడా చూసుకున్నాను. నా స్కిన్ అయితే ఇంకా గ్లోగా ఉంది. అక్క, నేను నీకు వంటలో హెల్ప్ చేయాలా? పర్వాలేదు లేవని, నువ్వు వెళ్ళి ఆ టేబుల్ సర్దేసే. ఇంతకీ అంజలి ఎక్కడా? అంజలి ఇంకా తన రీల్ని ఎడిట్ చేస్తూనే ఉంది. హోలీ విత్ మై కూల్ అత్తమ్మ అని టైటిల్ కూడా పెట్టింది. అప్పుడే అంజలి కిచెన్లోకి పరుగున వస్తుంది. అక్క చూడు, మన హోలీ సెలబ్రేషన్స్ పిక్స్ పోస్ట్ చేసిన 10 నిమిషాలకే 1000 లైక్స్ వచ్చేసాయి. మన ఫ్యామిలీ ఈరోజు ఇంటర్నెట్లో ఫేమస్ అయిపోయింది. సర్లే అంజలి, లైక్స్ పక్కన పెట్టు. ఈరోజు మామయ్య గారికి ఇష్టమైన పరమాన్నం వండాను, వచ్చేసి వడ్డించు. ఇక మధ్యాహ్న భోజన సమయం. అందరూ వరుసగా కూర్చున్నారు. ఇల్లంతా పిండి వంటల వాసన ఘుమఘుమలాడుతుంది. ప్రసాద్ చాలా తృప్తిగా ఉన్నాడు. అమ్మా కోడళ్ళు, ఈ హోలీ నా జీవితంలో ఓ మర్చిపోలేని రోజమ్మా. మీరు ముగ్గురు కలిసి ఈ ఇంటిని ఎంత సంతోషంగా ఉంచుతున్నారో చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. అవునన్నా, అనామిక ప్లాన్ చేస్తేనే ఇదంతా సాధ్యమైంది. అవని కూడా ఈరోజు హోలీ బాగా ఆడింది. అంజలి రీల్స్ వల్ల మన పండుగ అందరికీ తెలిసింది. నాకైతే అనామికాకే రియల్ స్టార్ అనిపిస్తుంది. తను మనందరినీ ఒక తాటి మీదకి తెచ్చి పండుగని సక్సెస్ చేసింది. నిజమక్క, అనామిక అక్క లేకపోతే మా హోలీ ఇంత కలర్ఫుల్గా ఉండేది కాదు. అదేం లేదులే అంజలి, మీరందరూ కలిసి ఉంటేనే ఏ పండుగకైనా అందం. అత్తయ్య, ఈరోజు పాయసం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. నీ చేతి వంటలో ఉన్న రుచి అట్టాంటిది మరి. ఇంకా భోజనాలు ముగిశాయి. అందరూ అలసటతో కాసేపు నిద్రపోయారు. సాయంత్రం ముగ్గురు కోడళ్ళు మేడ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్క, ఈరోజు హోలీ రంగులు పూసుకుంటే ఏదో తెలియని ఆనందం కలిగింది. ఇన్నాళ్ళు నేను కేవలం అందం గురించి ఆలోచించాను, కానీ ఇలా అందరితో హోలీ ఆడుకోవడంలో ఉండే కిక్ తెలియదక్క. అవును అవని అక్క, ఫోన్లో లైక్స్ కంటే మావయ్య గారి అత్తయ్య గారి ముఖాల్లో చూసిన ఆ నవ్వైతే నాకు చాలా సంతృప్తినిచ్చింది. చూసారా, పండుగలు మనకి నేర్పించేది ఇదే.
మన మనసులో ఉన్న మంచి అనే రంగుని బయటికి తీయడమే హోలీ. మన ముగ్గురు మధ్య ఈ అనురాగం ఇలాగే ఉండాలి. తప్పకుండా అక్క, వచ్చే హోలీకి మనందరం ఇంకా ఎక్కువ రంగులే పూసుకుందాం. వచ్చే హోలీకి నేను డ్రోన్ కెమెరా కొంటానక్క. మన హోలీని పైనుంచి షూట్ చేద్దాం. సరే సరే, ముందు కిందకి పదండి, మామయ్య గారు కాఫీ అడుగుతారు. రంగులు కడిగేసిన మనసుల్లో అంటుకున్న ప్రేమ రంగు మాత్రం పోదు. ప్రసాద్ ఇంట్లో ఆ ముగ్గురు కోడళ్ళు ఒకరికొకరు తోడై ఆ ఇంటిని ఎల్లప్పుడూ రంగులమయంగా ఉంచుతారని ఆ చందమామ సాక్షిగా నిరూపించారు. ఏవండి, ఈరోజు చూశారు కదా మన కోడళ్ళ అల్లరి ఐకమత్యం. చూశాను శారదా, అందరూ కలిసున్న ఇల్లు ఎప్పటికీ నందనవనంలాగే ఉండుద్ది. నా ఇల్లు ఇప్పుడు నిజమైన నందనవనం. ఆ దేవుడు మనల్ని ఇట్టాగే చల్లగా చూడాలి. మన అనామిక అత్తాకోడల యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. రాఘవపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు 3 కోడళ్ళు. ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉండేది. పేదరికం ఆ ఇల్లంతా కమ్ముకొని ఉంది. పూట గడవడమే గగనంగా మారిన పరిస్థితి. కొడుకులు కూలీ పనులకు వెళ్తేనే పొయ్యి వెలిగేది. ఒకరోజు రాత్రి భోజనం లేక అందరూ నీళ్లు తాగి పడుకునే పరిస్థితి వచ్చింది. ఆకలి బాధతో నిద్ర పట్టక అందరూ వరండాలో కూర్చుని ఉన్నారు. యావండి, చూశారా మన పరిస్థితి? కోడళ్ళ 3 పస్తులున్నారు. కొడుకులు అలసిపోయొచ్చిన పెట్టడానికి పిడికిడి మెతుకుల్లేవు. ఈ దరిద్రం మనల్ని ఎప్పుడు వదులుతుందో ఏంటో. ఏం చేయమంటావు శారదా? నా వయసు అయిపోయింది, కష్టపడలేకపోతున్నాను. కొడుకులు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా వచ్చేది ఈ మూలకి సరిపోవటంలా. ఆ దేవుడే మనల్ని కరుణించాలి. నాన్నా, ఇలా ఎంతకాలమని బ్రతుకుతాం? ఊళ్ళో అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు, లేదంటే వ్యవసాయం చేస్తున్నారు. మనం మాత్రం ఇంకా కూలీలుగానే మిగిలిపోయాం. అవునన్నయ్య, ఈరోజు నాకు పని దొరకలేదు. రేపు దొరుకుతుందో లేదో తెలీదు. కోడలు 3 ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు? ఏదైనా దారి వెతకాలి కదా. దారి వెతకడం ఏంటన్నయ్యా? పెట్టుబడి పెట్టడానికి చేతిలో చిలిగవ్వలేదు. అప్పు పుట్టే దారి లేదు. ఇంకేం చేస్తాం? మావయ్య, నాదొక సలహా. మన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలం అలాగే బీడి భూమిలా పడిపోయింది కదా, అందులో మనం కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చలికాలం వస్తుంది, క్యాలీఫ్లవర్ పంట వేస్తే మంచి లాభం వస్తుందని నేను విన్నాను. ఓహో, అక్క సలహా బాగానే ఉంది. కానీ ఆ భూమిని బాగు చేసేదెవరు, పెట్టుబడి ఎవరు పెడతారు? అయినా అందరం కలిసి చేస్తే లాభం వచ్చాక ఎవరికి ఎంత అని పంచుకుంటాం. నాకు మాత్రం నా వాట ఖచ్చితంగా కావాలి. అవును, నేను కూడా కష్టపడతాను. కానీ రేపు పొద్దున్న లాభం వచ్చాక అక్క పెద్దదని ఎక్కువ తీసుకుంటే నేను ఒప్పుకోను. నా కష్టానికి తగ్గ ఫలితం నాకే కావాలి. ఏంటమ్మా ఇది? ఇంకా పంట ఏనే లేదు, అప్పుడే వాటాలు గొడవేంటి? అందరూ కలిసి చేసుకుంటే మన ఇంటికే మంచిది కదా. అత్తయ్య, వీళ్ళ మాటలు వింటుంటే కలిసి చేసేలా లేరు, ఎవరికి వారే అన్నట్టున్నారు. సరే, ఆ భూమిని 3 భాగాలుగా పంచుకుందాం. ఎవరి మడిలో వాళ్ళు క్యాలీఫ్లవర్ పండించుకుందాం. ఎవరికి నచ్చిన పంట వాళ్ళు అమ్ముకుందాము. అప్పుడు ఎవరికి అన్యాయం జరగదు కదా. అమ్మా అనామిక, కుటుంబం అన్నాక కలిసుంటేనే బలమమ్మా. ఇట్ట విడివిడిగా అంటే. మావయ్య, కలిసుంటే కలదు సుఖం అనేది పాత సామెత. కలిసుంటే కలహాలే ఎక్కువ. అక్క చెప్పినట్లే చేద్దాం. నా వాటా భూమి నాకు చూపించండి, నా సత్తా ఏంటో చూపిస్తాను. నేను కూడా తక్కువ తినలేదు. నా మడిలో బంగారు లాంటి క్యాలీఫ్లవర్ పంటని పండించి చూపిస్తాను. అక్కల కంటే నేనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను, చూడండి. సరే, మీ ఇష్టం. మీ పంట నెగ్గించుకోవడానికి వ్యవసాయం చేస్తామంటే చెయ్యండి, కానీ గొడవలు మాత్రం పడకండి. అలా 3 పేద కోడళ్ళు తమ ఇంటి వెనుక ఉన్న భూమిని 3 భాగాలుగా పంచుకున్నారు. అనామిక, అవని, అంజలి ఎవరికి వారు పోటాపోటీగా పని మొదలుపెట్టారు. అనామిక తన పుస్తలు తాకట్టు పెట్టి విత్తనాలు తెచ్చింది. అవని తన పుట్టింటి నుంచి అప్పు తెచ్చింది. అంజలి తన దగ్గర దాచుకున్న చిల్లర పైసలు బయటికి తీసింది. కొన్ని రోజుల తర్వాత పొలంలో అవని తన మడిలో పనిచేస్తూ పక్కనే ఉన్న అనామికతో, ఏంటక్క, నీ మొక్కలు ఇంకా చిన్నగానే ఉన్నాయి, నా వైపు చూడు, అప్పుడే ఎంత ఏపుగా పెరిగాయో. నేను వేసిన ఎరువు స్పెషల్ మరి. అవని, మొక్కలు ఎత్తు పెరగడం కాదు, వాటిలో బలం ముఖ్యం. తొందరపడితే పంట చేతికి రాదు, నిదానమే ప్రధానం. నా మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి, నాకు చాలు. అంజలి తన మడిలో నుంచి అరుస్తూ, మీరిద్దరూ ఏమన్నా అనుకోండి, నా క్యాలీఫ్లవర్లు మాత్రం మార్కెట్లో రికార్డులు సృష్టిస్తాయి. నిన్ననే ఒక ఆయన్ని అడిగాను,
క్యాలీఫ్లవర్కి మంచి రేటు ఉందంట. ఆ డబ్బులతో నేను కొత్త చీరలు కొనుక్కుంటాను. ఆశకి హద్దుండాలంజలి. ముందు పువ్వులు రాని. అయినా నీ మళ్ళీ గడ్డి ఎక్కువగా ఉంది. అది పీకకుండా కబుర్లు చెప్తున్నావేంటి? నా గడ్డి సంగతి నాది, నువ్వు నీ పని చూసుకో. అయినా నీకు కుళ్ళు ఎక్కువ. నేను ఎక్కువ సంపాదిస్తున్నానని భయము. ఆ సమయంలో ప్రసాద్ శారద దూరం నుంచి చూస్తూ, యావండి చూసారా, పని చేయడాలు మానేసి దెప్పి పొడుచుకోవడం ఎక్కువైంది వాళ్ళకి. ఎట్టాగైతే పంట పండుద్దంటారా? పండుతుందిలే శారద. ఆ మాత్రం పోటీ ఉంటేనేగా కసిగా పనిచేస్తారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. అలా రోజులు గడిచాయి. ముగ్గురు కోడళ్ళు ఎండనక వాననక కష్టపడ్డారు. ఒకరిని మించి ఒకరు కష్టపడ్డంతో పంట అద్భుతంగా వచ్చింది. 3 మడుల్లోనూ తెల్లటి క్యాలీఫ్లవర్లు వికసించి ఆకుపచ్చని తోటలో వెండి పువ్వుల్లా మెరుస్తున్నాయి. కోత కోసే సమయం వచ్చింది. అందరూ తోటలోకి వచ్చారు. అనామిక, పంట చాలా బాగా వచ్చింది. ఈసారి మన కష్టాలు తీరినట్టే. అవని, నీ పంట చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నిజంగా నువ్వు గ్రేట్. అవునంజలి, నువ్వింత బాగా పండిస్తావని నేను అనుకోలేదు. అవునండి, రేపు ఉదయం సంతుంది. నేను తెల్లవారుజామునే వెళ్ళి మంచి చోట కూర్చుని అమ్ముకుంటాను. నా క్యాలీఫ్లవర్స్ అన్ని పెద్దవి, నాణ్యమైనవి. నాకు ఖచ్చితంగా మంచి రేటు వస్తుంది. ఒక కంటే ముందు నేనే వెళ్ళాలి. మార్కెట్లో అందరికంటే ముందు నేనే అమ్ముకోవాలి. నా పంటకి ఎక్కువ రేటు కావాలి అని అవని తన మనసులో అనుకుంటుంది. ఇక అంజలి తన భర్తతో, ఏవండి, మన రాత్రికి రాత్రే కోసేద్దాం. అందరికంటే ముందు మనమే సంతలో ఉండాలి. ఆ ఇద్దరికంటే నేనే ఎక్కువ డబ్బులు ఇంటికి తేవాలి. మరుసటి రోజు ఉదయం రామాపురం సంతలో జనం కిటకిటలాడుతున్నారు. అనామిక, అవని, అంజలి ముగ్గురు తమ తమ క్యాలీఫ్లవర్ల బుట్టలతో మార్కెట్కొచ్చారు. దురదృష్టవశాత్తు ముగ్గురు పక్కపక్కనే కూర్చోవాల్సొచ్చింది. రండి బాబు రండి, తాజా తాజా క్యాలీఫ్లవర్స్. ఒక పువ్వు 30 రూపాయలు మాత్రమే. తోటలో నుంచి ఇప్పుడే కోసుకొచ్చాం. ఆ మాట విన్న అవని అనామిక వైపు కోపంగా చూసి ఇంకా గట్టిగా, ఇటు రెండమ్మల్లారా, ఇక్కడ చూడండి. అంతకంటే పెద్ద పెద్ద పువ్వులు. ఒక్క పువ్వు 25 రూపాయలు మాత్రమే. కేవలం 25 రూపాయలే. అవని మాట విని కంగారు పడిపోతూ అంజలి, అయ్యో, తను తగ్గించేసింది. ఇక్కడ చూడండి బాబు, 25 రూపాయలు కాదు, 20 రూపాయలకే పువ్విచ్చేస్తున్నా. సూపర్ క్యాలీఫ్లవర్స్, పురుగు లేదు, మచ్చ లేదు, 20 రూపాయలే. అంజలి, ఏం చేస్తున్నావు? 20 రూపాయలకి అమ్మితే మనకి పెట్టుబడి కూడా రాదు. ధర తగ్గించొద్దు. నీకెందుకక్క, నా ఇష్టం, నా పువ్వులు, నా సరుకు నేను అమ్ముకుంటున్నాను. నువ్వు నీ రేటు చెప్పుకో. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా, పక్కన 20 రూపాయలకి ఇస్తుంటే నువ్వు 30 చెప్తున్నావు. నువ్వు కూడా 20కి ఇస్తే కొంటాం. సరే, నేను 18 రూపాయలకే ఇస్తాను. నా దగ్గరే కొనండి. 18దా? అక్క, నువ్వు కూడానా? సరే, నేనైతే 15 రూపాయలకే ఇస్తాను. రండి బాబు రండి, 15 రూపాయలకే పెద్ద క్యాలీఫ్లవర్. ఇక్కడ 12 రూపాయలు మాత్రమే. కేవలం 12 రూపాయలకే పువ్వు. ఎవరు ఇవ్వలేరు మీకింత తక్కువకైతే. అలా ముగ్గురు కోడళ్ళు ఒకరిని చూసి ఒకరు ధరలు తగ్గించుకుంటూ పోయారు. జనమంతా ఎగబడి కొంటున్నారు. కానీ వీళ్ళకి లాభం మాత్రం రావటం లేదు. ఆ విషయం ఆవేశంలో వాళ్ళెవరికీ అర్థం కావటంలా. పక్కనే ఉన్న ఇతర వ్యాపారులు వీళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. పక్కనే ఉన్న ఒక వ్యాపారి వాళ్ళని చూసి నవ్వుతూ, చూసారా, ఒకే ఇంట్లో వాళ్ళు ఎట్టా పోటీ పడుతున్నారు. మనకే మంచిది. వాళ్ళ దగ్గర రేటు తక్కువని జనం అంతా అక్కడే కొంటారు. కానీ వాళ్ళకి మిగిలేది ఏమీ ఉండదు. 10 రూపాయలు, 10 రూపాయలకే పువ్వు ఇచ్చేస్తున్నాను. 8 రూపాయలు, 8 రూపాయలకే క్యాలీఫ్లవర్ పువ్వు. 5 రూపాయలు, 5 రూపాయలకే క్యాలీఫ్లవర్ పువ్వులు. తీసుకెళ్ళండి బాబు. అలా సాయంత్రం అయ్యేసరికి ముగ్గురి బుట్టలు ఖాళీ అయ్యాయి. జనం సంతోషంగా తక్కువ ధరకే కూరగాయలు పట్టుకెళ్లారు. ముగ్గురు కోడలు అలసిపోయి చేతిలో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకున్నారు. ఏంటిది, ఇంత కష్టపడితే వచ్చింది 100 రూపాయలేనా? కనీసం విత్తనాల ఖర్చు కూడా రాలేదే. నా దగ్గర కూడా అలాగే ఉందక్క. రవాణా ఖర్చులకే సగం పోయింది. ఇంత మంచి పంట పండించి 5 రూపాయలకి, 8 రూపాయలకి అమ్మేశాను. నా పరిస్థితి ఇంకా దారుణం. 5 రూపాయలకి అమ్మితే ఏ మిగులుతుంది? అందరూ నన్ను మోసం చేసినట్లుంది. పోటీ పడి మన గొయ్యి మనమే తవ్వుకున్నాము. అలా ముగ్గురు దిగాలు పడి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో శారద, ప్రసాదు కొడుకులు ఆశగా వీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కోడళ్ల ముఖాలు చూసి వాళ్ళకి అర్థమైంది. ఏమైందమ్మా అంత దిగులుగా వచ్చారు? పంట అంత అమ్ముడు పోయిందిగా, డబ్బులు బాగానే వచ్చుంటాయిగా. అత్తయ్య, మేము మోసపోయాం.
కాదు, మమ్మల్ని మేమే మోసం చేసుకున్నాం. ఏం జరిగిందమ్మా, స్పష్టంగా చెప్పండి. మావయ్య, మేము ఒకరిని మించి ఒకరు అమ్మాలని పోటీపడి ధర తగ్గించేశాము. చివరికి 5 రూపాయలు కూడా పువ్వు అమ్మేశాం. ఇప్పుడు లెక్కలు చూసుకుంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలేదు. మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అవును మావయ్య, పక్కనున్న వాళ్ళు 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముతుంటే మేం మాత్రం మూర్ఖంగా పోటీలు పెట్టుకొని నష్టపోయాము. మా అహంకారమే మాకు శత్రువు అయిపోయింది. నేను ముందే చెప్పాను గొడవలు పడకండి అని. ఇప్పుడు చూసారా ఏమైందో? ఎప్పటికైనా అర్థమైందా? విడిపోతే బలహీన పడతాం, కలిసుంటే బలపడిపోతామని. మీరు ముగ్గురు ఒకే రేటు నిర్ణయించుకోనుంటే ఈరోజు మన ఇంట్లో పండగ ఉండేది. జనం మీ అనైక్యతను చూసి వాడుకున్నారు. లాభం వాళ్ళది, నష్టం మాడది. నిజమే అత్తయ్య, మేము తప్పు చేశాం. అవని, అంజలి, నన్ను క్షమించండి. నేను పెద్దదాన్ని అయి కూడా పోటీకి దిగాను. మిమ్మల్ని వాదించాల్సింది పోయి నేనే మీతో గొడవ పెట్టుకున్నాను. లేదక్కా, తప్పు నాదే. నేను మొదట పోటీకి దిగాను. నిన్ను తక్కువ చేయాలని చూశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నిన్ను తక్కువ చేస్తే నేను గెలవను, మన కుటుంబం ఓడిపోతుంది అని. ఆ అక్క, నాకు బుద్ధొచ్చింది. మనందరము ఒకే కుటుంబం. మనలో మనకి పోటీ ఎందుకు? ఇకపై మనంతా కలిసే ఉందాం. సర్లే అమ్మా, జరిగిందేదో జరిగింది. ఇంక పొలంలో సగం పంట మిగిలే ఉందిగా. రేపు మళ్ళీ సంతుంది. ఈసారైనా బుద్ధిగా నడుచుకోండి. ఖచ్చితంగా మావయ్య. ఈసారి మీ ముగ్గురం వేర్వేరు కాదు, ఒకటే జట్టు. రేపు చూడండి ఏం జరుగుతుందో. ఇక ఆ రాత్రి ముగ్గురు కోడళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. ఒక ప్రణాళిక వేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం మిగిలిన పంట కోసి మళ్లీ సంతకు వెళ్లారు. ఈసారి ముగ్గురు పక్కపక్కనే కూర్చున్నారు. కాని పోటీ పడలేదు. రండి బాబు రండి, నాణ్యమైన కాలీఫ్లవర్ పువ్వులు. పువ్వు 40 రూపాయలు మాత్రమే. అవును, ఇక్కడ 40 రూపాయలే. ఎక్కడ కొన్నా ఇదే రేటు. నా దగ్గర కొన్న 40 రూపాయలే, మా అక్క దగ్గర కొన్న 40 రూపాయలు మాత్రమే. మా సరుకు గ్యారెంటీ, తగ్గించేది లేదు. 40 రూపాయలు ఫిక్స్. అప్పుడే ఒక కస్టమర్ అంజలి దగ్గరికి వచ్చి, ఏమ్మా, నిన్న 5 రూపాయలకి ఇచ్చావు కదా, ఇప్పుడు ఏంటి ఏకంగా 40 రూపాయలు అంటున్నావు? పోనీ 20 రూపాయల కన్నా ఇవ్వు. అయ్యా, నిన్నటి రోజు వేరు, ఈ రోజు వేరు. నిన్నైతే మాకు బుద్ధి లేదు, ఈ రోజు వచ్చింది. మా కష్టానికి తగ్గ ఫలితం మాకు కావాలి. 40కి 1 రూపాయి కూడా తగ్గదు. మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. కస్టమర్ పక్కనే ఉన్న అవని దగ్గరికి వెళ్లి, పోనీ నువ్వు తల్లి 30 రూపాయలకి. లేదండి, మీ ముగ్గురు ఒకటే. ఎవరు ఎంత అడిగినా 40 రూపాయలే. మా పంట నాణ్యత అలాంటిది. మార్కెట్లో ఎక్కడా ఇంత మంచి కాలీఫ్లవర్ దొరకదు. అది విన్నాక కస్టమర్లు వేరే దారి లేక ఆ కాలీఫ్లవర్ నాణ్యత చూసి వారు అడిగిన ధరకే కొనటం మొదలుపెట్టారు. ముగ్గురు కోడళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ కస్టమర్లను పిలుస్తూ ఉత్సాహంగా అమ్మారు. సాయంత్రానికి బుట్టలన్నీ ఖాళీ అయ్యాయి. ఈసారి వారి సంచుల నిండా డబ్బులొచ్చాయి. అవని, అంజలి, చూడండి ఈరోజు ఎంత లాభం వచ్చిందో. నిన్నటి కంటే 10 ఎక్కువ. అవునక్క, ఇది కదా అసలైన విజయం అంటే. మనం గట్టిగా నిలబడ్డం కాబట్టే మనకి ఈ ధర వచ్చింది. మనం కలిసుంటే మనల్ని ఎవరూ మోసం చేయలేరని అర్థమైందక్క. ఈ డబ్బులతో మన అప్పులన్నీ తీరిపోతాయి. అలా ముగ్గురు కోడళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్లారు. వారి ముఖాల్లో నవ్వు చూసి శారదా ప్రసాదులకు విషయం అర్థమైంది. అనామిక, ఈరోజు పరిస్థితి ఏంటి? మళ్ళీ గొడవ పడ్డారా? లేదండి, ఈరోజు మేము గొడవ పడలేదు, గెలిచాం. ఇదిగోండి డబ్బులు. ఈరోజు మేము ముగ్గురం కలిసి 5,000 రూపాయలు సంపాదించాం. 5,000? నిజంగానా తల్లి? అవునత్తయ్య, మేము ఒకే మాట మీద నిలబడ్డాం. జనం కూడా మా ఐక్యత చూసి బేరం ఆడలేకపోయారు. మావయ్య, ఈ డబ్బులు తీసుకోండి. ఇకపై మన ఇంట్లో పేదరికం ఉండకూడదు. మేము ముగ్గురం కలిస్తే ఈ కాలీఫ్లవర్ పంటే కాదు, బంగారం పంటైనా పండించేస్తాం. మీ ఐకమత్యమే ఈ ఇంటికి నిజమైన ఆస్తమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ముగ్గురు కోడల్లో కలిసుంటే మన ఇల్లు నందనవనం అవుద్ది. ఈ రోజు నా కడుపు నిండిపోయింది. అత్తయ్య, ఈరోజు మనం పండుగ చేసుకోవాలి. నేను మన తోటలో నుంచి మంచి కాలీఫ్లవర్లు ఉంచాను. ఈరోజు అందరం కలిసి వండుకుని తిందాం. నేను వంట చేస్తాను, నేను సహాయం చేస్తాను. మనం ముగ్గురం కలిసి వండుకుందాం. ఇక ఆ రాత్రి ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ముగ్గురు కోడళ్ళు కలిసి వంట చేశారు. అందరూ కడుపు నిండా తిన్నారు. వారి ఐకమత్యం ఆ కుటుంబంలోని పేదరికాన్ని పారద్రోలింది. అప్పట్నుంచి వారు వ్యవసాయాన్ని ఇంకా విస్తరించారు. కలిసికట్టుగా పనిచేస్తూ ఊళ్ళో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు
పోటీపడి నష్టపోయిన వారే ఇప్పుడు కలిసి పనిచేసి లాభాల బాట పట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.